వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్నా. మేము ఎక్కి 8 నెలలు అవుతుంది. 8 నెలలకెళ్ళి మాకు ఇంతవరకు జీతాలు లేవు. అంటే మధ్యలో ఒక 3 నెలలు వేసిండ్రు, మళ్ళీ మధ్యలో 5 నెలలకెళ్ళి జీతాలు ఎప్పుడు అడిగినా కానీ అప్పుడు వేస్తాం ఇప్పుడు వేస్తాం అంటుండ్రు. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సుబ్రహ్మణ్యం మేడం అడిగితేనేమో ఆమె 2 సార్లు మేము మాట్లాడతామనేది, వీళ్ళ 3వ సారికి మాకు అసలు అవసరం లేదు, మాతోటి ఏమో అవసరం, మీరు ఏమున్నా కానీ కాంట్రాక్ట్ తోటి మాట్లాడుకోవాలని అంటుంది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ కాడికి వస్తేనేమో బిల్స్ రాలేదు, అది రాలేదు, ఇది రాలేదు అని చెప్పేసి 5 నెలలకెళ్ళి ఆపుతుండన్న. మాకు వచ్చే జీతమే 12,000. 12,000 కూడా నిండా రాదు, 11,500 నెల మొత్తం కంటిన్యూ వస్తే అది కూడా ఒక సెలవు పెట్టగానే కట్ అయిపోతుంది. 11,500 మాకు 5 నెలలకెళ్ళి జీతాలు ఆపితే మేము ఏం పోషించుకోవాలి? ఇంట్లో పరిస్థితులు ఏంది? జీతాలు అయితే పెద్దగా రావట్లేవు మాకు కూడా. వచ్చిన జీతాలనే కటింగ్లు అన్నీ పోవును, మాకు వచ్చేది 11,500. ఇందులో మళ్ళీ పిఎఫ్లు కడతలేరు. పిఎఫ్ల గురించి అడగంగా మొన్న అకౌంట్ నెంబర్లో ఒకటి ఇచ్చి సంబరం చేసుకోరా అని మాట్లాడినరు. ఇప్పుడు ఆ పిఎఫ్ నెంబర్లు ఏంది, ఆ పిఎఫ్లు కట్టకపోవడం ఏంది? ఇప్పుడు గత 5 నెలలకెళ్ళి జీతాలు లేవు. దాని గురించి ఒకసారి స్పందించాల్సిందిగా మేము కోరుతున్నాం. మంత్రి సార్ని కలిస్తే ఆయన ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. కలెక్టర్ మేడానికి కూడా లెటర్ ఇవ్వడం జరిగింది, ఆ కూడా చూస్తామని చెప్పింది. ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. 1 నెల కాదు, 2 నెలలు కాదు, 5 నెలలకెళ్ళి మేము కూడా ఎట్లా బతకాలి? వాళ్ళు కూడా ఆలోచించాలి కదా. మేమైతే ఇప్పుడు స్ట్రైక్ కూర్చున్నాం అన్న. ఇంకా ఇప్పుడు పనులు చేసుకుంటా పోతా ఉంటే ఆ జీతాలు రావట్లేవు, మేము ఎంతకని చేస్తాం? ఇప్పుడు సరే 1 నెల వచ్చింది, 1 నెల ఆపింది అన్నట్టు అది కూడా లేదు కదా. గత 5 నెలలకెళ్ళి ఆగే ఉన్నాయి జీతాలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.